భూమి రిజిస్ట్రేషన్ పేరుతో లంచం తీసుకుంటున్న తహసీల్దారు అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మెదక్ జిల్లా కౌడుపల్లి తహసీల్దారు కార్యాలయంలో ధరణి ఆపరేటర్గా పనిచేస్తున్న వేణురెడ్డి 10 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు 20,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పాడు. 20,000 రూపాయలు లంచం ఇచ్చేందుకు ఇష్టం లేని పోచయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇక స్పందించిన అధికారులు ప్రణాళిక ప్రకారం డబ్బులు తీసుకుంటున్న సమయంలో కార్యాలయంపై దాడి చేసి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఖచ్చితంగా 20,000 రూపీస్ అవుతాయి మీకు మీ యొక్క 10 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఆయనకి ఆ డబ్బులు లంచంగా ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గర అప్రోచ్ అయితే మేము ఆయన యొక్క కంప్లైంట్ రిసీవ్ చేస్తాము. ఈ రోజు ఆయన 20,000 రూపీస్ అరేంజ్ చేసుకొని ఇక్కడ వచ్చి ఇతన్ని అప్రోచ్ అవుతే ఇట్లా డబ్బులు తెచ్చారా అంటే తెచ్చామంటే ఆ డబ్బులు తెచ్చినామన్న ప్రామిస్ పైన ఆయన రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ 20,000 రూపాయలు ఒక రాజు అనే వ్యక్తి, అతనికి తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆయనకి రాజు అనే వ్యక్తికి కెతావత్ రాజు అతని పేరు, ఆయనకి ఇవ్వమని చెప్తే ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఈ వరండాలో కంప్లైంట్ దగ్గర నుంచి 20,000 రూపాయలు